హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ క్లిప్స్ చూశారు కదా, చిన్న చిన్నవి. వీటితోటైతే హెయిర్ స్టైల్ చేసుకోబోతున్నాను. చూడండి ఎలా వచ్చిందో. ముందుగా హెయిర్ని అయితే 2 పార్టీషన్స్గా చేసుకున్నాను ఫ్రంట్ సైడు. దాంట్లో ముందు కొద్దిగా హెయిర్ తీసుకుంటూ అట్లా అట్లా ట్విస్ట్ చేసుకొని ఆ క్లిప్స్ని అయితే హెయిర్కి పిన్ చేసేస్తున్నాను. మీకు అర్థమవుతుందా వీడియోలో చూపిస్తున్నది? ఈ విధంగా మనకి నచ్చినన్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మనకి ఎన్ని కావాలంటే అలా చేసుకొని పెట్టేసుకోవడమే. నా హెయిర్ స్టైల్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా క్యూట్గా ఉంటుందన్నమాట. ఏమైనా చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఈ హెయిర్ స్టైల్. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకి నచ్చినన్ని ఇలా ట్విస్ట్ చేసుకుంటూ పిన్ చేసేసుకోవడమే అనమాట. ఇదైతే లూజ్ కూడా రాదు, టైట్గానే ఉంటుంది. చూసారా? మనం ఇటువైపు వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే నెక్స్ట్ వైపు కూడా వేసేసుకుందాం. నా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ ఎలా అనిపించింది? ఇక్కడ బ్యాక్ సైడ్ గ్యాప్ ఉంది కదా, అక్కడైతే మనకి నచ్చితే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే ఇలాగే పూర్తిగా ట్విస్ట్ చేసుకుంటూ మొత్తం ఆ చిన్న క్లిప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇవే క్లిప్స్ తోటి నెక్స్ట్ ఇంకో హెయిర్ స్టైల్ అయితే తీసుకుందాం. దీనికోసం నేనైతే సైడ్ పాపడి తీసుకున్నాను. సైడ్ పాపడి తీసుకొని ముందు కొద్దిగా హెయిర్ తీసుకొని, అదైతే మనం 3 పాయల జెల్ అల్లుకుంటాం కదా, ఆ విధంగా అల్లుకుంటూ కొద్దిగా హెయిర్ తీసుకుంటూ దానికి జాయిన్ చేసుకుంటూ అల్లానన్నమాట. ఫ్రంట్ సైడ్ అల్లుతాం కదా హెయిర్ స్టైల్ కోసం, అలా. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ వరకు అల్లుకుంటూ వెళ్ళాలి. మీకు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఏమైనా ఉంటే వాటి నేమ్స్ తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ చాలా క్యూట్గా ఉంటాయి. అది షార్ట్ హెయిర్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయి. మీకు ఇలా హెయిర్ స్టైల్స్ వేయడం అంటే ఇష్టమా? ఈ విధంగా బ్యాక్ వరకు అయితే అల్లేసుకొని పిన్స్ పెట్టేసుకుంటున్నాను హెయిర్కి. అలాగే నెక్స్ట్ సైడ్ కూడా అల్లుకుంటూ వెళ్తున్నాను. మీరు లేదంటే ఇలానే వదిలేసేయచ్చు అనమాట, అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ వైపు కూడా అలానే అల్లేసుకుందాం. అల్లేసుకున్నాక రెండిటికి పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా చిన్న చిన్న క్లిప్స్, ఆ క్లిప్స్ని అయితే హెయిర్కి అటాచ్ చేసుకుందాం. ఈ హెయిర్ని కావాలంటే ముందు మీరు కొద్దిగా లూజ్ చేసుకోవచ్చు, పఫ్ లాగా. ఇప్పుడు మనకు ఎలా నచ్చితే అలా కలర్స్ని అయితే పెట్టేసుకుందాం. అలా హెయిర్కి పిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హెయిర్ స్టైల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ రెండిట్లో ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఇలా మనకి నచ్చిన విధంగా క్లిప్స్ అయితే పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఇలా ఈ చిన్న క్లిప్స్ తోటి ఇంకా ఏమైనా హెయిర్ స్టైల్స్ వస్తాయేమో నేను ట్రై చేసి తప్పకుండా మీకు చూపిస్తాను. ఇలాంటి హెయిర్ స్టైల్స్ చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. అది కూడా షార్ట్ హెయిర్ ఉన్న పిల్లలకైతే ఇంకా బాగుంటాయి. చాలా క్యూట్గా బాగుంది కదా? నచ్చిందా? అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి.